ఓం శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. నమస్కారం అందరికీ. నేను ప్రస్తుతం పోరుమామిడిలో ఉంటున్నాను. మన పోరుమామిడిలకు 100 కిలోమీటర్ల పరిధిలో ఎన్నో పురాతన మహిమాన్వితమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటి చరిత్ర, విశిష్టత, స్థానిక విన్యాసాలను మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తున్నాం. ఈరోజు మనం సందర్శిస్తున్న దివ్యక్షేత్రం చల్లగిరిగెల గ్రామంలోని శ్రీ జన్మేజయ కోదండరామస్వామి ఆలయం. స్థానిక స్థల పురాణం ప్రకారం మహాభారత కాలానికి చెందినటువంటి పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయ మహారాజు ఈ ప్రాంతానికి వచ్చి శ్రీరాముని ఆరాధించి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ విశ్వాసం కారణంగానే ఈ ఆలయం శ్రీ జనమేజయ కోదండరామస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. శ్రీరాముడు దర్శనానికి, సత్యానికి, ఆదర్శ జీవితానికి ప్రతీక. స్థానిక భక్తుల విశ్వాసం ప్రకారం స్వామివారి పాదాలపై దివ్యమైన చక్రచిహ్నం దర్శనమిస్తుందని చెప్తారు. ఈ చిహ్నాన్ని శ్రీ మహావిష్ణువు దివ్య స్వరూపానికి సాంకేతికంగా భావించి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సీతారామ కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతాయి. సమీప గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొంటారు. మీరు పోరుమామిడి ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పకుండా సందర్శించి స్వామివారిని ఆశీర్వాదం పొందండి. ఇలాంటి మరిన్ని పురాతన దేవాలయ చరిత్ర విశేషాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కాన్